బ్రేకింగ్ న్యూస్ మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మేడ్చల్లోని ఆయన ఇంటికి ఉదయాన్నే చేరుకున్న పోలీసులు ఈటల బయటకు వెళ్లకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన గృహ నిర్బంధంలో ఉన్నట్టు తెలుస్తోంది. కామారెడ్డిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్ ను కూడా ఇంటి నుండి బయటకు రావద్దని పోలీసులు ఆదేశించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఎంపీని నిర్బంధించడంపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈటల నివాసం వద్దకు పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుంటుండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజాప్రతినిధి పర్యటనలకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడమే అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట అందిస్తారు. వెంకట, మల్కజ్గిరిలోని ఈటల రాజేందర్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అటు ఈటలను హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఒక రకంగా కనిపిస్తూ ఉంది. తాజా అప్డేట్స్ ఏంటి వెంకట్? కామారెడ్డి ఘటనకు సంబంధించి వాళ్ళ బీజేపీ కీలక నేతలందరూ కూడా కామారెడ్డికి పిలుపునిచ్చింది బీజేపీ, రాష్ట్ర బీజేపీ. నిన్ననే వెళ్లాల్సి ఉంటుందో పోలీసులు అన్ని కూడా పోలీసులు అందరూ కూడా వారి వారి ఇంటి దగ్గర పహరా దాయడం, చేయడంతో నిన్న వాయిదా వేస్తున్నారు. విధానమైన కామారెడ్డికి వెళ్ళాలి, కామారెడ్డి ఘటనలో తాటిపల్లి వెంకటరమణ రెడ్డిని పర్యటించాలి అన్నది బీజేపీ. మొత్తంగా కూడా కామారెడ్డిలో నిన్న జరిగిన సంఘటనకు గాను అటు బీజేపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ లో లాక్ చేస్తూ ఉన్నారు పోలీసులు. ఒక రకంగా చెప్పాలంటే హౌస్ అరెస్టులు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ ఎవరు కూడా బయటకు వచ్చి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. కామారెడ్డిలో నిన్న హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అటు అరోరా భూములకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్లు కావచ్చు, లేకపోతే గతంలో జరిగిన విషయాలు కావచ్చు, అమ్మకాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటిని ఖండిస్తూ అటు సవాల్ విసిరారు కేవీఆర్. దానికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఆయన క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నేతల కారును కూడా బీజేపీ శ్రేణులు దగ్ధం చేసిన నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు. ఆ తర్వాత ఎవరైతే కారు ధ్వంసానికి పాల్పడ్డారో వారిని తానే స్వయంగా అప్పగిస్తానట్టు కూడా కేవీఆర్ చెప్పడం తీవ్ర దుమారాన్ని క్రియేట్ చేసింది. అయితే తాజాగా బీజేపీ శ్రేణులను పోలీసులు బయటికి రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు. తాజాగా ఈటల రాజేందర్ నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, బ్యాక్ టు యూ. కామారెడ్డి ఘటన, అసలే బాన్సువాడ ఘటన, ఈ రెండింటికి సంబంధించి బీజేపీ ఇవాళ చలో కామారెడ్డి అతని బాన్సువాడకి పిలుపునిచ్చింది. ముఖ్య నేతలందరూ కూడా ముందుగా కామారెడ్డికి వెళ్ళాలి. కామారెడ్డిలో జరిగిన ఘటన పైన తాటిపల్లి వెంకటరమణరెడ్డిని సమర్థించేందుకు బీజేపీ నేతలు ఇవాళ నిర్ణయించారు. నిన్ననే పోవాల్సి ఉండే, కానీ పోలీసులు అందరూ కూడా నిన్న పొద్దుపోయిన తర్వాత పోలీసులు అందరూ వారి వారి ఇళ్ల దగ్గర పహారా కాయడం, వారిని గృహ నిర్బంధం చేయడం వంటివి జరగడంతో నిన్న వాయిదా వేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఇవాళ కామారెడ్డికి పిలుపునివ్వడం, ముఖ్య నేతల ఇళ్ల కాడ ఇప్పటికే ఉదయం 5 గంటల నుంచే పోలీసులు పహారా కాయడం, వారిని ఇంటికే పరిమితం చేయడం వంటివి కూడా జరుగుతున్నాయి. కొంతమందిని అదుపులో తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటు రామచంద్రరావు కావచ్చు, ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, అట్లనే ఫ్లోర్ మీద రేణటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కుమరయ్య, అంజిరెడ్డి, ఇట్లా కీలక నేతలు పైడి రాకేష్ రెడ్డి కావచ్చు, ఇట్లా కీలక నేతలు ఇళ్ల ముందర పోలీసులు ఇప్పటికే పహారా కాయడం, వారిని గృహ నిర్బంధానికి పరిమితం చేయడం. నిన్న నుంచి ఇటు అధ్యక్షుడు కూడా రామచంద్రరావు ఇంటి చుట్టుముట్టు పోలీసులు పహారా కాయడం, ఆయన ఇంటికే పరిమితం చేయడం వంటి పరిస్థితులు ఉన్నాయి. కాసేపట్లో రామచంద్రరావు కూడా మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఇటు కామారెడ్డి ఘటన కావచ్చు, ఇటు బాన్సువాడ ఘటన పైన రెండింటిపైన ఆయన మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక ఈటల రాజేందర్ ఇంటి దగ్గర మల్కాజ్గిరి ఎంపీగా
ఉన్న ఈటల రాజేందర్ ఇంటి దగ్గర కూడా మొత్తం హైడ్రామా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నిన్న పొద్దుపోయిన తర్వాత నుంచి పోలీసులు ఒక్కసారిగా ఈటల రాజేందర్ ఇంటి చుట్టుముట్టడం, అట్లనే ఆయన ఇంటికి పరిమితం చేయడం, గృహ నిర్బంధంలో పెట్టడం, ఎక్కడ కూడా కామారెడ్డికి అనుమతులు లేవు, ఇటు బాన్సువాడకు కూడా ఎలాంటి అనుమతులు లేవు అనేది పోలీసులు చెప్తున్నటువంటి అంశం. కానీ ఖచ్చితంగా కామారెడ్డికి వెళ్లి తీరుతాం, ఆ ఘటన పైన ఆరాధిస్తాం. కామారెడ్డి ఎమ్మెల్యే పైన ఘటన దుర్మార్గమైన పని, హేయమైన పని, ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలన్నది బీజేపీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ ఘటన ఇలా ఉంటే అటు బాన్సువాడలో కూడా జరిగినటువంటి ఘటన మరో చర్చనీయాంశంగా మారుతుంది. ఈ రెండు అంశాలపైన బీజేపీ ఇవాళ చలో కామారెడ్డి, చలో బాన్సువాడకు పిలుపునివ్వడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడం, గృహ నిర్బంధం చేయడం వంటి పరిస్థితులు పోలీసులు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తంగా కూడా నిన్న కామారెడ్డిలో జరిగిన హైటెన్షన్ వాతావరణం దృష్ట్యా ఈ రోజు అటు కాంగ్రెస్ ఎవరైతే బీజేపీ శ్రేణులు ఉన్నారో వారిని బయటికి రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు పోలీసులు. తాజాగా మల్కజ్గిరిలోని ఈటల రాజేందర్ నివాసం వద్ద పోలీసులు గస్తీ కాస్తూ ఉన్నారు. ఎంపీకి బయటికి రావద్దంటూ కూడా స్పష్టం చేశారు.